స్వామి మీ పేరు? శేఖర్ స్వామి. శేఖర్ స్వామి. ఎన్ని రోజులు అవుతుంది మీరు మాలేసి? స్వామి ఇప్పుడు 21 అవుతుంది స్వామి. 21 డేస్ అవుతుంది. సో ఎన్ని డేస్ ఉంటారు మాల్లో మీరు? మేము 21 ఉంటాం స్వామి. అవునా? సో మీరంతా కొండగట్టుకేనా మళ్ళీ? అవును స్వామి, కొండగట్టు. ఎన్ని ఇయర్స్ అవుతుంది స్వామి మాల వేయబట్టి? 15 సంవత్సరాలు అవుతుంది స్వామి మాలేసుకోవాలి. 15 సంవత్సరాలు అవుతుంది లైవ్ మాలేసుకోవాలి మేము. అవునా? సరే, మార్నింగ్ మీతోటే స్టార్ట్ చేసిన. సో మీ గురించి ఒకసారి చెప్పండి. మీన్స్ మాల వేయడం వల్ల ఎటువంటి ప్రశాంతత ఉంటుంది? మాలేయం వల్ల ఏమన్నా స్వామి అంతా మనసు మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా పనులు వేసుకోవాలని ప్రశాంతంగా ఉంటుంది. ఇటు వెళ్ళకుండా అన్నిటికీ ఉంటుంది. అన్నిటికీ మంచిగా ఉంటుంది అని చెప్పి వేసుకున్నాం స్వామి. ఓకే. యా స్వామి, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతూ ఉంది. సో మార్పు కోసం ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయిందంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం అంతేనా? లేకపోతే కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసినాం కాదు కదా? అవునా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మాకు ఏమంతా మంచి అనిపించలేదు స్వామి రేవంత్ రెడ్డిది. ఏమనుకుంటున్నాం ఏంటంటే మాకు బీజేపీ అయితే బాగా మంచిగా అనుకున్నాము, కానీ బీజేపీ రాలేదు. అదే బాధలు ఉన్నాం స్వామి. ఇప్పుడు మన కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేసిండు. ఎందుకు ఆయన గెలిపించుకోలేకపోయారు మరి? ఇప్పుడు ఈయన లోకల్ స్వామి మాకు వాళ్ళు మన సంజయ్ సార్ లోకల్ మన స్వామి కూడా మాతో అందరూ మంచిగా ఉంటాడు. అందువల్ల ఇక స్వామికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని జరిగింది. గతంలో దాదాపు 3 సార్లు వాళ్ళ డాడీ కూడా అవకాశం ఇచ్చారు కదా? డాడీ అంటే ఈసారి ఎంత వేరే స్వామి ఈ స్వామికి అయితే కొంచెం కష్టం ఇద్దామని చెప్పి అనుకున్నాం స్వామి. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా స్వామి, 3 అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నుంచి. జీవన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? మేము అరవింద్ స్వామి బెటర్ అనుకుంటున్నాం స్వామి. ఎంపీకి అయితే సో ఆల్రెడీ ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చారు, 2019లో అవకాశం ఇచ్చారు. సో ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే స్వామి మనకు అంతగానం లేము, నేను ఫారెన్ లేనప్పుడు. ఇప్పుడైతే ఖచ్చితంగా స్వామికి ఫుల్ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం స్వామి. మేమందరం ఆ స్వామికి సపోర్ట్ చేద్దాం స్వామి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటా ఉందంటే 2 సార్లు నరేంద్ర మోదీకి అవకాశం ఇచ్చారు కదా, మాకు కూడా ఒక్కసారి ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకెక్కువ డెవలప్ చేయగలుగుతామంటారు. లేదు స్వామి, మాకు నరేంద్ర మోడీ ఉంటేనే అన్నిటికీ ఉంటాయి కదా స్వామి. మన బీజేపీ కాంగ్రెస్ ఉంటే ఏం లాభం లేదు స్వామి. మాకు బీజేపీ కావాలి, నరేంద్ర మోడీ రావాలి స్వామి. ఇక్కడ అరవింద్ స్వామికి వెళ్తాడు స్వామి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు మోదీ చాలా డేంజర్, గుజరాత్ వాళ్ళకి బానిసలాగా, అనిల్ అంబానీ ఈ అంబానీలకు ఆయన కొమ్ము కాస్తాడు అంటూ ఉంటారు కదా. అట్లేం కూడా స్వామి. ఆ స్వామి అంటే మేము చూస్తలేము స్వామి. అన్నీ ఇప్పుడు మా వాళ్ళు కూడా బార్డర్లో ఉన్నారు, వాళ్ళు కూడా మస్తు మంది చెప్పారు మనకు కాంగ్రెస్ ఉంటే లాభం లేదు, మన బీజేపీ ఉంటేనే అన్నిటికీ మంచిగా ఉంటుంది, నరేంద్ర మోడీ ఉండాలి అని చెప్పి అంటారు స్వామి. అవునా? ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఆయన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు ఏమైనా హెల్త్ సమస్యలు ఉంటే సర్జరీ చేపిస్తారంట, నిజమేనా? అవును స్వామి, చేపిస్తారు స్వామి. మస్తు మందికి అయింది స్వామి. మా ఆడకట్లో ఒక 2-3 అయింది స్వామి. ఒక కాపోల పిల్లాడు, చిన్న పిల్లాడు స్వామి. ఆ స్వామికి దాదాపు అంటే ఒక 10 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు మాపేపించింది స్వామి. 3 లక్షల రూపాయలు కట్టించారు. 8 లక్షల దాకా అయితే ఒక 5 లక్షలు మాపేపోయింది స్వామి. ఓకే, జై శ్రీరామ్ స్వామి.